హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కట్ వర్క్ డ్రాప్ నెక్ డిజైన్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం. నేను చూపించేది ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రమే. అదే బ్లౌజెస్కి అయితే మార్కింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నెక్ అండ్ షోల్డర్కి కలిపి 5.5 ఇంచెస్కి మార్క్ చేయండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇప్పుడు నెక్ డీప్ కోసం 6 ఇంచెస్కి మార్క్ చేయండి. పైన నెక్ కోసం 2.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, కింద రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేద్దాం. ఎందుకంటే రౌండ్ కొంచెం పెద్దదిగా వస్తుంది అండ్ కట్ వర్క్ డిజైన్ కూడా కొంచెం బ్రాడ్గాను బాగుంటుంది. ఇప్పుడు మార్కింగ్స్ని కలపండి. ఇక్కడ ఖర్చు కోసం ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ మార్క్ చేయండి. నీట్గా స్లోగా మార్క్ చేయండి. ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ మార్క్ చేయడం కోసం టేప్ సహాయంతో 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత లైన్స్ని స్లోగా కలపండి. ఇప్పుడు 1.5 ఇంచ్ ఉండే ఒక మూతని తీసుకోండి కట్ వర్క్ డిజైన్ కోసం. మూతని ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దగ్గర ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి చూపించిన విధంగా డ్రా చేయండి. మూతని సగానికి మాత్రమే పెట్టి డ్రా చేయాలి. ఇక్కడ పైన వైపు వచ్చేసరికి మూతని సగానికి పెట్టి సగం మాత్రమే మార్క్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు డ్రాప్ షేప్ డ్రా చేయడం కోసం ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేయండి. ఒకవేళ డ్రాప్ అనేది కిందకు వస్తుంది అనుకుంటే 1.5 ఇంచ్కి మాత్రమే పెట్టి మార్క్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా డ్రాప్ షేప్ని డ్రా చేయండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.